హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? వెల్కమ్ టు విజయ వీడియోస్. ఈరోజు ఉల్లి మిర్చి బజ్జీలు ఎలా చేయాలో చూపిస్తున్నాండి. వేడివేడిగా తినండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. దానికోసం ఇలా బజ్జీ మిరపకాయలను తీసుకుని మధ్యలో ఘాటు పెట్టి ఇత్తనాలన్నీ తీసేసేయాలండి. కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని పెట్టుకోవాలి. లోపల ఫీలింగ్ కోసము నువ్వులు, పుట్నాల పప్పు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది లోపల పెట్టుకుంటే ఆ కారం అది లేకుండా ఉంటుంది. మనం చేసే మిరపకాయల బజ్జీలను బట్టి తీసుకోవచ్చండి. నేనైతే హాఫ్ కప్పు తీసుకుంటున్నా. వీటిని ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి. నేను ఇప్పుడు ఇది మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నా. మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని తీసుకోవాలండి. కొంచెం తిక్కుగా తీసుకోవాలి, మరి ఎక్కువ వాటర్ వేసి తీసుకుంటే పలుచగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న పొడిని కూడా వేసుకొని కొంచెం గట్టిగా కలుపుకోవాలండి. మరీ లూజ్ కాకుండా అందులో ఈ విధంగా పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. రుచికి తగినంత కొంచెం లోపల ఈ పిండి వరకు కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేయటం వల్ల ఈ బ్యాలెన్స్ అయిపోతుంది. ఈ పులుపుకి దానికి కారానికి బాగుంటుంది. ఇలా అంతా బాగా కలుపుకున్నాక మనం మిరపకాయల లోపల ఈ విధంగా పెట్టుకోవాలండి. పెట్టుకొని ఎక్స్ట్రా ఉన్నదంతా తీసేసేయాలి. మనం ఎన్ని మిరపకాయలు తీసుకుంటామో అన్నిటికీ ఈ విధంగా పెట్టేసుకోవాలండి. నేనైతే ఒక 20 దాకా మిరపకాయలు తీసుకున్నా అండి. ఈ విధంగా అన్నిటికీ పెట్టేసుకున్న, పక్కన పెట్టేసిన. ఇప్పుడు పైన కోటింగ్ కోసం ఒక బౌల్లో 2 కప్స్ శనగపిండి తీసుకున్న. అందులో 1/2 టీ స్పూన్ వామ్ వేసుకుంటున్నా. అలాగే చిటికెడు వంట సోడా, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసుకొని నీళ్ళు పోసుకొని బాగా జారుగా కలుపుకోవాలండి. వామ్ వేయడం వల్ల చాలా బాగుంటుంది. మనం బజ్జీలు ఎక్కువ తిన్నా కూడా డైజెషన్ ఈజీగా అయిపోతుందండి. ఇందులో వేడివేడి నూనె ఒక స్పూన్ వేసుకుంటుండే. వేడివేడి నూనె వేయటం వల్ల బజ్జీలు ఆయిల్ ఎక్కువ పీల్చుకోకుండా బాగా పొంగుతూ బాగా వస్తాయండి. ఈ విధంగా చూడండి, ఈ జారుగా కలుపుకోవాలి. మరి పలచగా కలుపుకుంటే బజ్జీలు బాగా రాదు. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి. నేను మరొక బౌల్లో 2 పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న. అందులో ఒక హాఫ్ నిమ్మకాయ దబ్బ పిండేసి కలిపేసి పక్కన ఉంచుకున్నాండి. ఈ ఉల్లిపాయలకి నిమ్మకాయ బట్టి చాలా బాగుంటుంది. ఈ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేసుకొని పల్లీలు ఒక కప్పు ఇలా ముందుగా ఫ్రై చేసి పెట్టుకుందామండి. ఇలా నూనెలో డీప్ ఫ్రై చేస్తే ఈ ఉల్లిపాయలు ఈ పల్లీలు వేసుకొని తింటుంటే ఆ మిరపకాయలు బజ్జీలు చాలా బాగుంటాయి. ముందు ఇలా పల్లీలు వేసుకోవాలండి, చాలా బాగుంటాయి. ఇలా బాగా ఫ్రై అయినాక తీసేసి మనం మిరపకాయలు ఈ పిండిలో ముంచేసి ఈ విధంగా బజ్జీలు వేసుకోవాలండి. నూనెని బట్టి, కడాయి స్పేస్ని బట్టి ఎన్ని బజ్జీలు పడితే అన్ని ఆ విధంగా వేసుకోవాలి. నేను ఈ విధంగా వేసుకొని బాగా కాల్చుకోవాలండి. వేడివేడి నూనెలో వేస్తే బాగా వస్తాయండి, పొంగుతూ చూడండి బజ్జీలు. ఈ విధంగా మళ్ళీ 2 వైపులా తిప్పుకుంటూ ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఈ వాతావరణం కూల్గా ఉన్నప్పుడు, వర్షం పడుతున్నప్పుడు ఇలా మిరపకాయ బజ్జీలు తింటుంటే చాలా బాగుంటుందండి. జనరల్గా మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు స్నాక్స్ లాగా కూడా చేసుకొని తినొచ్చు. ఈ విధంగా చూడండి, అన్ని మిరపకాయ బజ్జీలని ఈ విధంగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్లో నేను 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నా. మీరు ఇంకా స్పైసీనెస్ కావాలంటే ఒక 1/2 టీ స్పూన్ కారం కూడా వేసుకోవచ్చండి. నేనైతే కారం వేయట్లేదు. చూడండి, ఈ వీడియోలో ఈ విధంగా చూపిస్తున్నట్టు ఉల్లిపాయల మీద పల్లీలు ఈ విధంగా పెట్టేసుకుని ఒక ప్లేట్లో తీస్తున్నాయి. ఈ ఉల్లిపాయలతోటి పల్లీలతోటి తింటుంటే చాలా బాగుంటుందండి. మనం ఉల్లిపాయల్లో కూడా నిమ్మకాయ పిండినం కాబట్టి పుల్లగా అవి చాలా బాగా అనిపిస్తాయి. ఇలా అన్ని ప్లేట్లో పెట్టుకున్నాక మనం ముందుగా కలుపుకున్న ధనియాల గరం మసాలా పొడిని ఈ విధంగా చల్లుకోవాలండి. మీకు ఇంకా చెప్పాను కదండి, స్పైసీనెస్ బాగా కావాలంటే కారపొడి కూడా చల్లుకోవచ్చు. నేనైతే కారపొడి వేయట్లేదు, నాకు ఇది సరిపోతుంది అనిపించిందండి ఈ స్పైసీనెస్. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ పెట్టండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్.